అయ్యో 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 అయ్యో, ఒక్క మగ్గుకి 2000. అత్తయ్య గారు, మగ్గు నీళ్లు చైతో ఎలా సరిపెట్టుకున్నాడు? నేనేమన్నా రిసెర్చ్ చేశానా నీకు చెప్పడానికి? 2000 పోయాయని నేను బాధపడుతుంటే మధ్యలో నీ బెదవడంట్లేంటే. ఆ మధుమని ప్లాంట్ గా ఇరికించింది అత్తయ్య గారు. ప్లానా? అవునత్తయ్య గారు, నిన్న తులసి కోట దగ్గర ఫైన్ వేసావని పగబట్టి బాత్రూమ్ దగ్గర రివెంజ్ తీసుకుంది. అవునే, నిజమే. కానీ నీళ్ళు అడక్క తప్పదు కదే. మీకింత బుర్ర తక్కువని అస్సలు అనుకోలేదు అత్తయ్య గారు. ఏంటే? అవును, 2000 ఇచ్చి మగ్గు నీళ్ళు అడిగే కంటే ఫ్రిడ్జ్ లో ఉన్న కూల్ డ్రింక్ తీసి చైతకిచ్చుంటే సరిపోయేది అత్తయ్య గారు. కూల్ డ్రింక్సా? అవును, అవైతే 100 రూపాయలతో పనైపోయేది కదా. చిని బొంద. అత్తయ్య గారు, మధు నీకు మీదట నీళ్లు అడగక్కర్లేదు. అక్కరే లేదా? ఎలాగే? బాత్రూమ్ కి వెళ్లకుండా మానేస్తాం. వెళ్ళకపోతే చస్తావే. చేతులాగా అర్జెంట్ అయితే ఎలా? నీళ్ళు అడగడం మానేస్తాం. ప్లాను ఏడ్చినట్టుంది. నాకు వస్తున్నట్టుంది. ఏంటి అది? మీకొక మగ్గు నీళ్లు కావాలంటే 2000. లోపలికెళ్తే 2000 ఇవ్వాలి. 2000 చూపిస్తే 2000 ఇవ్వాల్సి వస్తుంది. కానీ నేను చూపించింది 1000 కదా అత్తయ్య గారు. దానికి నీళ్లతో పనేముంది? అయ్యో, ఆ విషయం మనకు తెలిసే. బయట నుంచి వాల్వ్ తిప్పే ఆ మధుకేం తెలుసు? నువ్వు లోపలికెళ్ళి ఏం చేసినా దానికి 2000 కట్టాల్సిందే. చూడబోతే ఫైన్లతో వాయించేటట్టుంది అది. అత్తయ్య గారు, నాకు రథం కదిలినట్టుంది. అయ్యయ్యో, ఒసేయ్ లత, ఒకరి తర్వాత ఒకరికి రావడానికి ఇవి పొట్టలా రైలు పెట్టలా? మమ్మల్ని ఏం చేయమంటారు? పెను ప్రమాదం పొంచి ఉంది అని చెప్తున్నాను. 2000 ఇచ్చి ఇంటిని రక్షించుకుంటారో కక్కుర్తిపడి కంపు చేసుకుంటారో మీ ఇష్టం. ఒసేయ్ పాపాత్ములారా, అంతకు తెగించారా? సరే, మీకింతగా అర్జెంట్ అయితే చెంబుతో నీళ్లు తీసుకుని పొలాల్లోకి వెళ్ళిరండి. బాత్రూంకి మాత్రం వెళ్ళనివ్వను. అంతేనా? అంతే. సరే, చెంబులు మేం తెచ్చుకుంటాం, నీళ్లు మీరివ్వండి. నీళ్ళా? నో, కావాలంటే చెంబు నేను ఇస్తాను, నీళ్లు మీరే తెచ్చుకోండి. నో, మేము బయటికి వెళ్ళాం, బాత్రూమ్ లోకే వెళ్తాం. అలాగే, వెళ్ళి చీర 2000 ఫైన్ కట్టుకోండి. వద్దులేండి, అదేదో మా పుట్టింటికి వెళ్ళిపోతాం. నీ బొంద. లత, ఈ సమస్యకి ఒకటే పరిష్కారమే. ఏంటత్తయ్య గారు? ఇదిగో, మన వీధిలో కుళాయిలో నీళ్ళొస్తాయి కదా. చెండాలంగా వాటర్ ట్యాంక్ లోకి ఎలా వెళ్తాం అత్తయ్య గారు? బాగోదు. అయ్యో అయ్యో అయ్యో, నేను చెప్పేది పూర్తిగా వినవే. నువ్వు ఉండవే, మీరు చెప్పండి అత్తయ్య గారు. చెరొక బిందె తీసుకుని వెళ్ళి లైన్లో నిలబడి నీళ్లు నింపి డ్రమ్ములు తెచ్చిపోయండి. అప్పుడు ధైర్యంగా మన బాత్రూంలోకి వెళ్ళొచ్చు, మన నీళ్లు మనం వాడుకోవచ్చు, ఆ మధు నుంచి ఫైన్ తప్పించుకోవచ్చు. ఏం ఐడియా అత్తయ్య గారు, మీ బుర్రే బుర్ర. మీ ప్లాన్ ఇప్పుడే అమలు చేస్తాం అత్తయ్య గారు. శిరీష, వెళ్ళి బిందెలు పట్టరమ్మా. అక్క, నాకు ఇక్కడ ఆగట్లేదు. అత్తయ్య గారు బేవర్స్ గా నిలబడ్డారు కదా, ఆవిడ చెప్పొచ్చు కదా. నువ్వు వెళ్ళవే. మీరున్నారు అత్తయ్య గారు. అవును అత్తయ్య గారు, 2 బిందెలు సరిపోతే ఇంకా తీసుకురావాలా? నీ ఇష్టమమ్మా. నాదే ఉంది అత్తయ్య గారు, మీరు ఎలా చెప్తే అలా. అయ్యో, గాడ్ బ్లెస్ యు. ఈ అత్తయ్య మీద నీకెంత ప్రేమమ్మా. అయ్యయ్యో. అత్తయ్య గారు కూడా రెడీనే, తీసుకోండి అత్తయ్య గారు. నాకా? ఎందుకే? నీళ్లు తీసుకురావడానికి. మరి మేమా? వెళ్ళి 2 బిందెలు తీసుకురా.
వెళ్ళి తీసుకురండి, లేదంటే రాత్రికి ఫుడ్ కట్. ముందు నీ పీక కట్ చేస్తే దరిద్రం వదిలిపోతుంది. ఏయ్, ఏం కూసావే? నా పీక కట్ చేస్తావా? అత్తయ్య గారు మిమ్మల్ని కాదు లతక్కని. అలా ఏడు మొహంతో చూస్తావేంటి పిసినారుదానా? నన్ను తిడతావే నిన్ను? నువ్వు పిసినారుదానివా? కాదు. మరి నిన్నెందుకంటానే? తింకరుతారా? వెళ్ళం పద. పద పద. ఎవరినంది? ఎవరినంటే ఏముందలే, 2 బిందెల నీళ్ళు వస్తాయి, అది చాలు. అమ్మో, ఇటు వెళితే 2000 ఫైన్ వేస్తుంది. అయ్యో, హాహాహాహా. ఏం ప్లాన్ వేస్తారు అత్తయ్య గారు? నేనుండగా మీ ఆటలు సాగనిస్తానా? 2 బిందెలు కాదు కదా, 2 చెంబులు కూడా తేనివ్వను. చూసుకోండి. అమ్మో అమ్మో, ఏంటి ఇంతమంది ఉన్నారు? అవునక్క, క్యూలో నిలబడి పట్టడం అంటే తెల్లారిపోతుంది. అవునే, అయినా మనం ఎందుకు నిలబడతాంలే గాని మన తడాక ఏంటో చూపిద్దాం. సుబ్బా, అమ్మా, అనసూయాదేవి కోడళ్ళొచ్చారని చెప్పి పట్రా. మీకెందుకమ్మా, నేనున్నాను కదా. ముందు నెల కనపడలేదా? వెనకాల క్యూలో వెళ్ళు. ఇక్కడెవరో తెలుసా? అనసూయదేవి అసిస్టెంట్ ని. అయితే ఏంట్రా? అయితే ఏంటా? ఏయ్, ముందు నువ్వు తప్పవే. అమ్మో, ఆ సుబ్బును కొట్టి పంపించారే, ఇంకా మన పరిస్థితి ఏంటి? అబ్బా అక్క, నువ్వేం భయపడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. అంతేనంటావా? అబ్బా నువ్వు భయపడకక్క, నేనున్నానుగా. అబ్బా, నాకెందుకు భయంగా ఉంది. అబ్బా, రా అక్క, నేనున్నాను కదా. ఏ తప్పకుండా. ఓయ్. ఏంటి? ఏమైంది? మేము ఎంతమంది నిల్చునుంటే ఓ ఊపుకుంటూ ముందుకెళ్తున్నారేటి? కుళాయి మీ బాబుగారు ఏం చేయాలనుకుంటున్నారా ఏటి? మోసుకొని వెనకాల క్యూలో నిలబడండి. ఏయ్! కొట్టానంటే మొహం కొత్తిమీర కట్ అయిపోతుంది. ఏంటి? మర్యాద లేకుండా బాబు గీబు అంటున్నా? మా బాబు కాకపోతే నీ బాబు పెట్టించాడు కుళాయి. ఇదిగో గొడవలతో మీరు మాకంటే వెనకొచ్చి ముందు నిలబడడం తప్పు. మర్యాదగా ఇద్దరు వెళ్ళి వెనకాల క్యూలో నిలబడండి. వెనకాల నిలబడ్డం మా వంశంలోనే లేదు. కావాలంటే మీ పక్కనే నిలబడతాం. పక్కన లేదు తొక్కన లేదు, వెళ్తారా నెట్టమంటారా? ఏమి వదిలేలా లేరే, ఏదైనా చెయ్యాల్సిందే. అయితే చేసేద్దామక్క. ఏం చేస్తావే? అయ్యో అయ్యో దేవుడా, నా 20 తులాల నెక్లెస్ పోయింది. అయ్యయ్యో, 5,000 పెట్టి నిన్ననే కొన్నాను. 5,000 కాదే, 5 లక్షలు. సారీ, 5 లక్షలు పెట్టి కొన్నాను. ఎవరికైనా దొరికితే ఇవ్వండి అమ్మా, 20 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను. 20 తులాల నెక్లెస్ కి 20 రూపాయలు ఇస్తావా? ఏమి అదేదో మనమే కొట్టేసి అమ్ముకుంటే 5 లక్షలు మిగులుతాయి కదా. వెతుకుదాం పదండి. ఏ రండే వదిలు, వెతుకుదాం, తొందరగా రండి. అక్క వెళ్ళిపోయారు. ఈలోగా మనం పట్టుకుందాం పద. పద పద. అమ్మ అక్కలు జనాల్ని పిచ్చి వాళ్ళని చేసి దొంగతనంగా పట్టుకుంటారా? చెప్తా. హాయ్ లతక్క. ఇదొచ్చిందేంటి? కొంప ముచ్చడానికేనేమో. ఏంటి మధు? మీరు నిజంగా గ్రేట్ అక్కలు. ఎందుకు? ఇంతమంది జనాల్ని వెర్రి వాళ్ళని చేసి నీళ్లు పట్టుకోవడం గ్రేట్ కదా అక్క. థ్యాంక్ యూ మధు. ఏంటేంటేంటేంటి మమ్మల్ని వెర్రి వాళ్ళని చేసిందా? మరి ఆవిడ నెక్లెస్ పోకుండానే పోయిందని అబద్ధం చెప్పింది. కానీ దాన్ని మీరు అది నిజమని నమ్మి బిందెలు వదిలేసి మరి వెతుకుతున్నారండి. అంటే మీరు వెర్రి వాళ్ళు అయినట్టే కదా.
మధు, నెక్లెస్ నిజంగానే పోయింది. దీంది కాదు, నాది. అవునవును. పోయిన శిరీషక్క మెడలో ఉన్నవి గిల్ట్ నగలే అక్క. అంటే గిల్టు నగల్ని ఒరిజినల్ నగలను నమ్మించి మమ్మల్ని పిచ్చోన్లు చేసి నీళ్లు పట్టుకుంటారా? దీని బిందెల్ని లాగేయండి. బిందెలు మాత్రమే లాక్కోండి మీరు. పొరపాటున మా అక్క వంటి మీరు చెయ్యి వేశారో ఖచ్చితంగా వేస్తాం. ఏం చేస్తారు? లతక్క, ఇంకా లాభం లేదు. ఇంకా నీ విశ్వరూపం ఏంటో చూపించాల్సిందే. అయితే మేకప్ తీసేయాల్సిందే. తీసేయక్క, దెబ్బకి పారిపోతారు. నువ్వు నోరు ముయ్యవే, నోరు ముయ్. అక్కడ చూడవే ఎంతమంది ఉన్నారో. రెచ్చిపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఆంటీ ఎంత చండాలంగా ఉందా? అలా పిచ్చి కుక్కలు అడవి నక్కలు అనడం కరెక్ట్ కాదు కదక్కా. ఏంటి మమ్మల్ని పిచ్చి కుక్కలంటావా? దానికి ఎంత ఫీల్ అవుతాయి? మా శిరీషక్క మాటలు చెప్తే మీరు ఇంకెంత ఫీల్ అవుతారో. నేనేమన్నాను మధు? నా నోటితో నేను చెప్పలేనమ్మా. చెప్పు మధు, ఏమందా నగల్ది? నేనేం అనలేదు. ఈ దరిద్ర మొహందే. చూసారా చూసారా ఎంత పబ్లిక్ గా మిమ్మల్ని దరిద్ర మొహంది, పాడు మొహంది, చెత్త మొహంది అని తిడుతుందో. నేను అనలేదు. శిరీష, విషయమేం బాలేదే. అయిపోయా. అసలు ఎవరో తెలుసా? ఎవరో? అలాగా అయితే చెప్పరే మరి. ఇంకో 4 దెబ్బలు ఎక్కువ వదిలో కొట్టడే. దీనికి నిన్ను కొడతా, కొడతా. ఇగో మీ బిందెలు తీసుకోండి. సొట్టబడ బిందె. అయ్యో లతక్క, శిరీష మళ్ళీ నీళ్ళకొచ్చారో పగిలిపోద్ది. పండగకి. అయ్యో పాప మక్కలు, మీ మీద అత్తయ్య గారు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో. వస్తానక్కలు, జాగ్రత్త. బాయ్. సారీ 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 సారీ. అంత దీనివల్ల అసలు ఏయ్, ఇంకా నిలబడ్డారంటే పోండి. వీళ్ళు వెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రాలేదేంటి? కొంపదీసి వీళ్ళకి నీళ్లు దొరకలేదా? అసలు కొళాయి వచ్చిందో రాలేదో? ఏమై ఉంటుంది? సరే మనం వెళ్ళి చూద్దాం. ఏయ్! వదిలారు కొండలు. ఎలాగైనా సరే నీళ్లు తీసుకొచ్చేసారు కదా. ఒక్క నిమిషం ఆగండి. దిష్టి తీస్తాను మీకు. అయ్యో అత్తగారు, అబ్బబ్బబ్బా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మధు దిష్టి, దానమ్మ దిష్టి, దాన్న దిష్టి. అబ్బా, తు, 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 తు. రండి రండి. అబ్బా అత్తయ్య గారు, అది మీరేం చెప్పకండి, ఎందుకంటే మీరు సాధించిన ఘన విజయం ఏంటో మీకంటే మీ బిందెలే చెప్తున్నాయే. మా బిందెల్లో నీళ్ళు. ఏయ్, వద్దు, మీరు తెచ్చిన నీళ్లు వేలతో సమానమే. అలానే నాకు తెలుసు. ఇలాంటి కోడలు నాకు దొరకడం నిజంగా నా అదృష్టమే. కుడికాలు ముందు పెట్టి రండే. రండి రండి అత్తయ్య గారు, అది అసలు నువ్వేం చెప్పొద్దమ్మా. ఏ మధు, ఓసై మధుమతి, ఏ మధుమతి రావే. అత్తే, నా జీవితంలో ఇంతవరకు పక్క వాళ్ళ జుట్టు పీకడమే తప్ప నా చేత్తో నా జుట్టు పీక్కోలేదు. ఎందుకో తెలుసా? పీకితే వెంట్రుకలు లాస్ అని. కానీ మొట్టమొదటిసారి పట్టుకోలేని ఆనందంతో, తట్టుకోలేని సంతోషంతో ఒక్క వెంట్రుక అలా పీకాను. ఎందుకో తెలుసా? నా ఇద్దరి కోడళ్ళు 2 బిందెల నీళ్లు తెచ్చి నీకు ఫైన్ కట్టకుండా కాపాడినందుకు వాళ్ళకి ఆరతిచ్చి దిష్టి తీశాను. ఇది అనసూయ జీవితంలో మరచిపోలేని అద్భుత ఘట్టం. అనసూయ కోడళ్ళు విజయం సాధించారని పుస్తకంలో రాసుకో, ఫోన్ ఉంటే రికార్డింగ్ చేసుకో. నిజమా అండి? మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉందండి. కానీ వాళ్ళ మొహాలు చూస్తుంటే ఎందుకో అలా లేదండి.
విజయం సాధించిన వాళ్ళు అలాగే ఉంటారు. విజయమా? ఏంటి ఖాళీ బిందెలతో తిరిగి రావడమా? ఆ? ఏంటి ఖాళీ బిందెలా? పాపమే మంచినీళ్లతో వచ్చిన మిమ్మల్ని చూసి మధుకి మతిపోయినట్టుంది. లతా శిరీష, ఒకసారి మీ బిందెలు చూపించండి. మీరేంటో మీ గొప్పతనం ఏంటో ఆవిడ గారికి అర్థం అవుతుంది. అత్తయ్య గారు మేం చెప్పేది ఏయ్, వినండి. నో 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 నో, నా చెవులతో నేనేమి వినను. ఏయ్ మధు, ఇందాక మగ్గు నీళ్ళిచ్చి 2000 తీసుకున్నావు. ఇప్పుడు నీ నీళ్లు నీకు ఇచ్చేస్తాను, నా డబ్బులు నాకు ఇచ్చేయి. కొంచెం మా మాట వినండి అత్తయ్య గారు. నన్ను ఆపొద్దు శిరీష, నన్ను ఆపొద్దు. హ, మాట్లాడవేంటి మధు? మాట్లాడవేంటి? నా డబ్బులు ఇస్తావా? అయ్యో, తప్పకుండా ఇస్తానండి. కాకపోతే నేను డబ్బులు ఇచ్చాక మీరు నీళ్ళు ఇవ్వకపోతే? హ, హ, ఇంకో 1000 కలిపి నేను నీకిస్తానే. అత్తయ్య గారు అబ్బా, ఇందులో నీళ్లు లేవు. హ, అయ్యో పిచ్చిదానా, లేవంటే ఆగుతాననుకున్నారా? ఏయ్, మీ మొహం మీదున్న దెబ్బలు చెప్తున్నాయే. ఎన్ని ఫైట్లు చేసి మీరు నీళ్లు తెచ్చారని. అయ్యో అబ్బా, వణుకుతున్న మీ ఒళ్ళు చెప్తుందే ఎంత కష్టపడి మోసుకొచ్చారని. ఆ నమ్మకంతోనే ఛాలెంజ్ చేస్తున్నాను. 2000 ఇవ్వు మధు, నీ మగ్గు నీళ్ళు నీ మొహాన కొడతా. ఏంటి కొట్టేది? కొత్తిమీర కట్ట. ఇందులో నీళ్లు లేవు, కావాలంటే చూడండి. చూడండి. నీళ్ళు లేవా? అవును, చుక్క కూడా దొరకలేదు. మరి ఈ దెబ్బలేంటే? లైన్ లో నిలబడలేదని అందరూ కలిసి కుమ్మేశారు. నా కోడలని కొట్టారా? నా పేరు చెప్పకపోయారా? ఆ, చెప్పక ముందు చేత్తో కొట్టారు. చెప్పాక చెప్పులతో రాళ్లతో కొట్టారు. అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇదిగో ఆ. ఈ మహాతల్లొచ్చి సీన మొత్తాన్ని మార్చేసింది. చెప్పడం ఎందుకక్క, ఒకసారి సీనే రివెంజ్ చేద్దాం. ఆ. చూసారా ఎంత పబ్లిక్ గా మిమ్మల్ని దరిద్రం మొహంది, పాడు మొహంది, చెత్త మొహంది అని తిడుతుందో. అయ్యో, లేదు. అసలు ఎవరో తెలుసా? ఎవరో అనసూయ కోడలు. అలా అందరూ కలిసి మమ్మల్ని కుమ్మేశారు అత్తయ్య గారు. మళ్ళీ వస్తే మడతెట్టి మరీ కొడతా అన్నారు. ఆ? అలాగా, సరే ఈసారి నేను వస్తాను, పదండి. ఆ, నీళ్లు ఎలా పట్టుకొనివరో చూస్తాను. కోడళ్ళ మొహాలు చూశారు కదా అత్తయ్య గారు, దెబ్బలతో ఎలా మొహాలు ఉబ్బిపోయాయో. వయసులో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు తట్టుకున్నారు. ముసలి వాళ్ళు మీరేం చేయగలరు? ఏయ్, ఎవరే ముసలి వాళ్ళు? ఎవరే? హ, ఉలవలు తిని పెంచిన బాడీ ఇది. హ. పిడికిలి బిగించానంటే పాపి కొండలైనా సరే పిండి పిండి అయిపోవలసిందే. హ. మనం తొడగొట్టి బరిలోకి దిగితే పెద్ద పెద్ద ఫైటర్లైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవలసిందే. ఏయ్ మధు, ఏయ్ మధు, ఏయ్ మధు, ఖాళీ బిందెలతో వెళుతున్నా, నీళ్ల బిందెలతో వస్తా. ఫైన్ డబ్బులు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉండు. ఏయ్ పదండి. అయ్యో, అత్తయ్య గారు, ఆగండి, ఆగండి. ఇదిగోండి బిందెలు. థాంక్ యూ. పదండి. ఓహోహోహో. వెళ్ళండి వెళ్ళండి, జనాలు వేడిగా ఉన్నారు. మీకు ఒక రౌండ్ వేసేస్తారు.
ఎవరే నా కోడలిని జుట్టు పట్టుకొని మరీ కొట్టింది? ఏ? హ? ఓ అందరూ ఏకమై పాపం చూడండి పసిబిడ్డల్ని కొడతారా? కొట్టాలా కొయ్యాలా? మేమిక్కడ అందరం ఎద్దులా నిలబడి లైన్లో ఉంటే హ? నీ కోడలు దున్నపోతుల్లాగా ముందుకెళ్ళి నీళ్లు పట్టుకోవాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళని కొట్టమా? సరేనే, మీ అందరికంటే వెనకొచ్చారు, మీ అందరికంటే ముందు నీళ్లు పట్టడం తప్పే. అయితే ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తున్నా. దమ్ము ధైర్యం సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా మీద కూడా రావచ్చు.